హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 36 వేస్ట్ 32 ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మందికి చేరుతుంది కాబట్టి ఓకేనా. ఏదైనా మనం ఏది ఇస్తామో అదే రిటర్న్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి లైక్ చేసామనుకో అలాంటివి మనకు వస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే రిటర్న్ ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది అనమాట. చూడండి, మనకి ఏం కావాలో అది దొరుకుతుందండి. ఒకసారి చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ వచ్చేసరికి 14, పైన హాఫ్ ఇంచ్, కింద పావు ఇంచ్, అంటే పావు తక్కువ 15 మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా నేను ఎలా మార్క్ చేస్తున్నానో అలాగే మార్క్ చేయండి. మళ్ళీ కొంచెం దూరంలో పావు తక్కువ 15 మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. షోల్డర్ వచ్చేసరికి ఎంత పెట్టాలి అనేది తెలియట్లేదండి. చూడండి, షోల్డర్ వచ్చేసరికి 5.5 పెట్టొచ్చు, 5.15 పెట్టొచ్చు అండి. చూడండి, నేను 5.5 పెడుతున్నాను. ఓకేనా. ఆమ్ డౌన్ వచ్చేసరికి 6 మార్క్ చేయండి. ఓకేనా. కొంచెం దూరంలో మళ్ళీ 6 మార్క్ చేయండి. ఈ లైన్ చెస్ట్ లైన్ అండి. చెస్ట్ 36 అంటున్నామంటే 1 part 9. ఓకేనా. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఇక్కడ చూడండి 5.5 మార్క్ చేయండి. ఇక్కడ మళ్ళీ షోల్డర్కి 5.5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 5.5 మార్క్ చేయండి. ఓకే, ఇలా 5.5 మార్క్ చేసి కార్నర్లో 1.5 మార్క్ చేయండి. నడుము సైజు వచ్చేసరికి 30 అండి. ఒకసారి చూపిస్తాను చూడండి. నడుము సైజు వచ్చేసరికి 30. మనం చూడండి, నడుము సైజు వచ్చేసరికి 30 మార్క్ చేయాలి. ముందు చంకలో మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఒకసారి 1.15కి 1.5కి రెండింటికి డిఫరెన్స్ చెప్తాను, ఎందుకు ఎలా వచ్చింది అనేది. చూడండి, 1.15 మార్క్ చేశాను. చూడండి, 1.15 మార్క్ చేస్తే మనకి 8 వచ్చింది. ఓకే, చూడండి, ఇలా 8 వస్తే కరెక్ట్. ఒకవేళ మనకి 8.15 అలా వచ్చిందనుకో పైకి మార్క్ చేస్తామన్నమాట. అది చిన్నది మీకు ఎలా చెప్పాలని చెప్పి 1.15 సరిపోతుందా 1.5 సరిపోతుందా అనేది చూసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవాలి మనం. ఒక్కొక్కసారి ఏంటంటే చెప్తాము, అంటే నేను కూడా చెక్ చేస్తానండి. మనం కరెక్ట్గా అన్నిటికీ చెప్పలేము. వేసుకున్న దాన్ని బట్టి మనకు అనుకూలంగా మనకి చెస్ట్ పార్ట్ కరెక్ట్గా పట్టుకోవాలి. షోల్డర్ జారకుండా ఉండాలంటే మనం ఎంత పెట్టాలి అనేది మనకు కరెక్ట్గా తెలియాలన్నమాట. ఇవే 5 అన్నిటికీ 1.5 అన్నిటికీ 1.15 నడుము సైజు 30 కంటే ఎక్కువ వస్తే ఎంత అంత అంటాం కదా. అన్నీ పనిచేయవండి. ఊరికే జనరల్ మినిమం నాలెడ్జ్ కోసం అవి చెప్తూ ఉంటాం. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవడం రావాలన్నమాట. ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఓకేనా. చూడండి, ఇలా ఇలా పెడితే మనకి 8 రావాలి. వచ్చింది, వెరీ గుడ్. ఇలా చూసుకోవాలి. వేస్ట్ వచ్చేసరికి 32 అంటే 1 part ఎంత 8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. చూడండి, ఇవన్నీ చెక్ చేయండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఓకే, ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా. ఇలా చూడండి, నెక్కకు వచ్చేసరికి 2.15 ఇస్తున్నాను. ఇంకెంత ఉంది మనకి 3.15 ఉంది. 3.15 ఇటు హాఫ్ పోద్ది, ఇటు పావు పోద్ది, 2.5 షోల్డర్ పట్టి వస్తుంది. ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసరికి 5 అండి. కింద పావు ఇంచ్, పైన హాఫ్ ఇంచ్, కింద పావు ఇంచ్, పైన పావు ఇంచ్, అంటే 5.5 మార్క్ చేయండి. పైన 2.15 పెట్టాం కాబట్టి ఇక్కడ 2.5 మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. ప్రతిదీ చెక్ చేసుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది అనమాట. అంతేగాని స్టిచ్ చేసామా ఇచ్చామా అయిపోయింది కాదు. ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియాలన్నమాట. ప్రాబ్లమ్స్ వస్తాయండి, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అంతేగాని ప్రాబ్లం వచ్చిందని ఆగిపోతే అక్కడే ఆగిపోతామండి. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఇలాగే వస్తుంది, నాకు ఇంతే అంటాము. అందుకే నేను మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత నన్ను నమ్మండి అని చెప్తాను. ఎందుకంటే మన మీద మనకు నమ్మకం లేకపోతే అలాగే ఉంటుంది అనమాట. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకే, చూడండి, మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా కట్ చేసేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకటి చూడండి, ఎక్కువ తక్కువ కట్ చేయకుండా నీట్గా కట్ చేయండి. చూడండి, కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి. పాత వాళ్ళు చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, చాలా బాగా వస్తుందండి, మీరు చెప్పినట్టే స్టిచ్ చేసామని ఫోన్లు కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా. మీరు కూడా అలా ట్రై చేయండి, వస్తుందండి. రాకుండా ఏది ఉండదండి. ట్రై చేస్తే మనకు రాదంటూ ఏది ఉండదు, అన్నీ వస్తాయి. ఓకేనా. రాకుండా ఏది ఉండదు అనమాట. మీరు ట్రై చేయండి, వస్తుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ నెక్ తీసేద్దాం.
నెక్ పార్ట్ కూడా ఇలా తీసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుందండి. బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. మనకు షోల్డర్ పట్టి కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకునే వాళ్ళని బట్టి అండి. ఒకవేళ మీరు 2.5 కూడా పెట్టచ్చు. అవతల వాళ్ళు వేసుకోలేకపోతే కొంచెం కంఫర్ట్గా ఉండదు అనమాట, ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకు నేను వాళ్ళకి కరెక్ట్గా వేసుకునేటట్టు ఉండాలి అంటే వాళ్ళ మనుషులను బట్టి వాళ్ళు ఎలా వేసుకోగలరో మనం అర్థం చేసుకుని అలా స్టిచ్ చేయాలి. ఓకేనా. ఇలా మార్క్ చేసేసేయండి. ఓకేనా. చూడండి, ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్ వచ్చేసరికి పుష్ప హ్యాండ్ పెడదాం అనమాట. చూడండి, పుష్ప హ్యాండ్ మార్చేద్దాం. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలండి. ఒక లైన్ డ్రా చేయండి. ఆన్లైన్లో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 9, పావుదొక్కు 10 ఇంచులు మార్క్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. ఓకేనా. ఇక్కడ మళ్ళీ పావుదొక్కు 10 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. ఓకేనా. చూడండి, జస్ట్ 36 అంటే పెద్ద సైజు కింద వస్తుంది, చిన్న సైజు కిందే వస్తుందండి. ఆమ్ హోల్ 8. చూడండి, ఫస్ట్ ఒక 2.5 ఇంచున్నర మార్క్ చేయండి. పుష్ప హ్యాండ్ అంటున్నాం కాబట్టి 1.5 ఇంచున్నర మార్క్ చేయండి. ఇలా మార్క్ చేయండి. 1.5 ఇంచున్నర, ఇలా 1.5 ఇంచున్నరకి మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నుంచి ఆమ్ హోల్ 8 కాబట్టి 8 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు. ఓకేనా. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.25. 5.25 అంటే పావుదొక్కు 6 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు. ఇక్కడ 1.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా డ్రా చేయండి. ఓకేనా. ఇలా పైకి 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు మార్క్ చేయండి. 2.5 మార్క్ చేస్తున్నాను. ఓకే. ఇటుకు కూడా 2.5 మార్క్ చేయండి. ఒక బాక్స్ లాగా కొట్టేయండి. ఒక బాక్స్ లాగా కొట్టేసేయాలి. చూడండి, ఇలా కరువు తీసేసి ఇలా తీసేయండి. పుష్ప హ్యాండ్. ఓకే. ఇలా సైడ్కి ఖర్చుకి ఒక లైన్లు కొట్టేసేయండి, 2 లైన్లు. మార్కింగ్ మీదే కట్ చేసేయాలి, ఎక్స్ట్రా ఏమి కట్ చేయకూడదు. ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇక్కడ కాట్ పెట్టాలి. లూజ్ తర్వాత తెస్తాను నేను. ఓకేనా. వీల్ మార్క్ చేసేయండి. ఇది హ్యాండ్. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ దీనికి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. హ్యాండ్స్ తీసిన వైపు వేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. క్రాస్ అంటే ఇది ఇక్కడ టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా కదులుతుంది అనుకుంటే ఒక గుండు పిన్ పెట్టేసేయండి. ఓకేనా. కదలకుండా ఉంటుంది. చూడండి, ఇలా పెట్టేసేయండి ఒక గుండు పిన్. 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచు మార్క్ చేయండి. చూడండి, ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇట్లా అవునా కాదా ఒకసారి చెక్ చేయండి. 9.25 రావాలి. వచ్చింది, వెరీ గుడ్. ఇదిగో కరెక్ట్గా పెట్టాం. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకో, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ పెట్టేసామనుకో క్రాస్గా ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది. లూజ్ వస్తే ఏమొస్తుందంటే షోల్డర్ జారిపోతాయి అన్నమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 మార్క్ చేయండి. ఓకే. 6.5 మార్క్ చేసి ఒక లైన్ కొట్టేసేయండి. ఇక్కడ నెక్ తీసేయాలి. ఇక్కడ ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. స్టార్ అయినా పెట్టుకోవచ్చు, వీ నెక్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సైడ్కి వచ్చి 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఓకేనా. సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. చంకలో వీల్ మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇలా చంకలో వీల్ మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీయాలి కదా, వీల్ మార్క్ చేయాలి. మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం. ఇది ఇలా కట్ చేసి, ఇది ఇలా కట్ చేసి, ఇది ఇలా అనమాట కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఓకేనా. ఓకే. మార్కింగ్ మీదే కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది. గుండు పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది అనమాట. మనం ఎట్లాగినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కట్ చేసి ఇక ఆపేసేయండి. ఇలా కట్ చేసి చూడండి, ఇది తీసేసి చెస్ట్ ఎంత 36. ఓకేనా. 36 అంటే 9. చెస్ట్ 36 అంటే 9, 1 పార్ట్. ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 2.5 అంటే 13 వస్తుంది. 9, 1.5, 2.5. ఓకేనా.
ఇలా ఇప్పుడు ఇక్కడ 6:30 పెట్టాం కదా, మళ్ళీ 9, 1:30, 2:30 లైన్ కొట్టడానికి ఈజీగా ఉండిద్దని. ఓకే, లైన్ కొట్టేసేయండి. ఇక్కడ కూడా లైన్ కొట్టేసేయండి. జస్ట్ 36 అంటే ఎంత, 3.6, 3.6 అంటే 3.5. దీనికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి, అంటే పావు తక్కువ 4. ఓకేనా, పావు తక్కువ 4కి ఇటు 1:30, ఇటు 1:30. అదే పావు తక్కువ 4 పై లైన్లో కూడా పెట్టేసేయండి, ట్రయాంగిల్ కొట్టేసేయండి. ఇది మెయిన్ డాట్, చెస్ట్లో మెయిన్ డాట్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే. ఓకేనా, దీనికి సమానంగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి. చంకలో వీల్ మార్క్ చేసి పెట్టాం కదా, చూడండి ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయండి. లోతు తీసేటప్పుడు చూడండి ఇలా తీసేయండి. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి. ఓకేనా, ఇలా ఉంది కదా, ఇలా చంకలో నుంచి ఒక డాట్ ఇక్కడితో ఆపేయాలి. ఒక 1/2 ఇంచు డౌన్ చేసి, లేదా కింద నుంచి 2 ఇంచులు ఏదైనా ఒకటే. చూడండి ఇలా మార్క్ చేసి ఇలా షేప్ తీయాలి. చూడండి కింద నుంచి 2 ఇంచులు ఏదైనా ఒకటి ఇలా తీసేయండి. అయితే మీకు ఇంకోటి చెప్పాను. ఓకేనా, 1.5 వదిలేసి 36 అయితే ఎంత వచ్చిందని చెప్పాను, పావు తక్కువ 3 ఇంచులు వచ్చింది అన్నాను. వచ్చిందో లేదో చూద్దాం. వచ్చింది, వెరీ గుడ్. అంతే, అంటే గుడ్డిగా కొన్ని లెక్కలు చెప్పాను కదా మొన్న, అందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకేనా, మార్కింగ్ మీదే కట్ చేద్దాం. ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఎప్పుడైనా కానీ మనకు కటింగ్ రావాలి. చూడండి, ఒక్కోసారి అవతల వాళ్ళు ఏమంటారంటే చెస్ట్ పార్ట్ పైకి మామూలుగా వద్దు, జారిపోయినట్టు కావాలని కూడా అడుగుతారు. కొంతమంది పైకి పాత సినిమాల్లో ఉన్నట్టు పైకి నిలబడి ఉన్నట్టు కావాలని అడుగుతారు. అట్లా ఒక్కోటి అనమాట. ఒక్కోళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉందనుకో, ఈ సైజుకే చెస్ట్ ఎక్కువ ఉందంటే మళ్ళీ మారుస్తాం. ఓకేనా, అంతే, చేంజెస్ చేయాలి. అందరికి ఇలాగే స్టిచ్ చేయకూడదు, ఎవరికి ఎలా ఉందో చూసి అలాగే మార్చాలి. చూడండి చంకలో కాట్ పెట్టేసేయండి. ఓకేనా, వీల్ మార్క్ చేసేయండి. మొన్న అమ్మాయి మిస్టేక్ చేసింది, ఎలా చేసిందో చూపిస్తాను. 2 ఒకవైపు వేసింది కదా డాట్లో, ఇలా వీల్ మార్క్ చేసేసుకుని చూడండి ఇలా ఉంది కాబట్టి ఇలా అనాలి. ఇది ఎలా ఉంది ఇలా వేయాలి. అంతేకాని మిస్టేక్ ఏంటంటే ఇది ఇలా ఉంది కదా, దీని పక్క తప్పించి ఇక్కడ వేయకూడదు. అదే మిస్టేక్, అలా చేయకూడదు. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరవండి. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, చంకలో లోతు తీసాం, అది కనిపించాలి. పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం అది కనిపించాలి. ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి. ఓకేనా, గ్యాప్ ఎంత వచ్చింది, పావు తక్కువ 2 ఇంచులు వచ్చింది. ఓకేనా, పావు తక్కువ 2 ఇంచులు అంటే 3 ఇంచులు సరిపోతాయి. ఓకేనా, 3 ఇంచులు సరిపోతాయి. షేప్ బెల్ట్ ఎక్కువ ఉన్నా అందంగా ఉండదు, పట్టు మీదకి ఎక్కేసిద్ది అనమాట, ఇబ్బందిగా ఉంటుంది. అలానే షేప్ బెల్ట్ ఎక్కువ ఉండకూడదు. చెస్ట్ పార్ట్ కిందకే కరెక్ట్గా షేప్ బెల్ట్ రావాలి. అలా రావాలంటే ఇలా తీసుకోవాలి. కరెక్ట్గా ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ షేప్ బెల్ట్ తీయకూడదు. ఈ ప్లేస్ ఉంది కదా చూడండి, ఇక్కడ తీయాలి షేప్ బెల్ట్, స్ట్రైట్గా ఉన్న వైపు. ఇది మెడ ముక్క. ఓకేనా, ఒక లైన్ కొట్టేసేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ కొట్టేసేయండి, పర్లేదు. కింద కూడా ఒక లైన్ కొట్టండి. చూడండి 3 ఇంచులకు మార్క్ చేయండి. ఓకేనా, మళ్ళీ 3 ఇంచులకు మార్క్ చేయండి. చూడండి ఇలా కొట్టండి. ఇప్పుడు నడుము వచ్చేసరికి 32. 32 అంటే 8, 4 8 32. 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి 1.5 ఖర్చు. ఓకేనా, 4 దగ్గర చూడండి 2.5 మార్క్ చేయండి. ఇలా మార్క్ చేయండి. ఇది చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి డాట్ల రూపంలో. ఇది వెళ్ళే కొద్దిగా తక్కువ పెట్టాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుని మార్కింగ్ మీదే కట్ చేయండి. ఇలా అర్ధచంద్రాకారంలో ఇలా కొంచెం ఇలా రావాలన్నమాట షేపు. ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, ఇది తీసేయండి. 1/2 ఇంచు ఉంచాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టికి, మనకు 1/4 ఇంచు చాలు. 1/4 ఇంచుని ఇలా తీసేయండి క్రాస్గా. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి. కాట్ పెట్టండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని. ఓకేనా, ఇప్పుడు తీసేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, అది అట్లా తీసుకొచ్చేయండి. ఓకేనా, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇది ఉంది కదా, ఇది ఇటు వైపు ఉండాలి. ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ పార్ట్ సమానంగా పెట్టాలి. చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి 1 ఇంచు ఉంటే సరిపోద్ది. చూడండి 1 ఇంచు ఉంచేసి చిన్నది పెద్ద ఎక్కువ ఏమి అనిపించట్లేదు, చిన్నగా ఇలా కట్ చేసేయండి, తీసేయండి. ఓకేనా,
ఇలా తీయకపోవడం వల్ల ఏమైందంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ వచ్చింది అనమాట. బెల్ట్ జాయిన్ చేసినప్పుడేనా ఎక్కువ వచ్చేసిద్ది అనమాట. సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ వచ్చింది. ఇలా తీసేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది. ఓకేనా, అర్థమైందా?